నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు జేఏసీ ఆధ్వర్యంలో నేడు బంద్ ప్రకటించారు. అందరూ బంద్లో పాల్గొన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా తమ బంద్కు మద్దతుగా తెలపాలని పాఠశాల సిబ్బంది కోరక ఎంఈఓ సుజాత ఆధ్వర్యంలో తెలిపారు. ఇక కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా ఎవరిని బయటకు పంపించే ప్రసక్తి లేదని అన్నారు. పిల్లల తల్లిదండ్రులు వ్యవసాయం ఇతర పనులకు వెళ్లారని, పిల్లలను ఇంటికి పంపడం వల్ల ఏదైనా జరిగితే తమకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. ఇక ఇందుకు మద్దతు ఇస్తున్నామని క్లాసు బాయ్కాట్ కూడా చేసి పిల్లలను మాత్రం బయటికి పంపమని ఎంఈఓ అన్నారు. ఇంత విద్యార్థుల భవిష్యత్తు కొరకే తాము పోరాడుతున్నామని జేఏసీ నాయకులు అన్నారు. ఖానాపూర్కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఎమ్మెల్యే వేరే చోటికి తరలించే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు బంద్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక అర్థం చేసుకుని విద్యార్థులు బంద్కు మద్దతు తెలిపేలా చేయాలని జేఏసీ కన్వీనర్ లక్ష్మణరావు కోరక ఆయనను పోలీసులు ఈడ్చుకు వెళ్లడం వివాదాస్పదమైంది. ఇక ఇది సరైంది కాదని పోలీసులను కోరినప్పటికీ అతని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఖానాపూర్లో నిర్మించే వరకు కూడా తమ పోరాటం ఆగదని ఖానాపూర్ జేఏసీ నియోజకవర్గ ప్రజలు తెలిపారు. మద్దతు చెప్తున్నాను కానీ ఇక్కడ అమ్మాయిలను పంపించడము అంటే నాకు కొద్దిగా ఇబ్బంది ఉంది. దాన్ని అర్థం చేసుకోండి. ఏంటంటే ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం స్వచ్ఛందంగా శాంతియుతంగా బంద్ ప్రకటిస్తే, జేఏసీ తరఫున బంద్ ప్రకటిస్తే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇలాంటి దౌర్జన్యమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా చూడలేదు. ఈ ఖానాపూర్కి వచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని ఊటూరు తరలించినటువంటి ఎమ్మెల్యే గారికి నిరసనగా ఈ రోజు జరుపుతున్నాం. ఖానాపూర్లో వచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఊటూరు తరలిస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు నిరసనగా ఈ రోజు ఖానాపూర్ బంద్ పాటించడం జరిగింది. భవిష్యత్తులో ఇప్పటికీ చేంజ్ కాకుంటే దీన్ని అంచెలంచెలుగా ఉధృతం చేస్తామని కోరుతున్నాం. తప్పకుండా ఖానాపూర్లో కన్స్ట్రక్షన్ చేయాలని మనకు ఖానాపూర్లో ఈ 2-3 రోజుల నుంచి వాట్సాప్ గ్రూప్లలో ఖానాపూర్లో బంద్ పాటించాలని చెప్పేసి బీజేపీ మరియు బీజేవైఎం బీఆర్ఎస్ నాయకులు కొంతమంది అనవసరంగా దీంట్లో సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లలో పెడుతూ దీంట్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు కొన్ని స్కూళ్ళలోకి వెళ్ళి బంద్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకున్నాము. ఖానాపూర్ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఎలాంటి బంద్ కానీ ఏమి కానీ లేదు. దయచేసి అందరూ షాప్స్ కానీ అవి కానీ ఎవరైనా బంద్ పెడతానికి ప్రయత్నిస్తే వాళ్ళ